तेलंगाना में अन्नदाताओं की परेशानी बढ़ी, यूरिया की किल्लत को लेकर के सियासत गर्मा गई है। भाजपा ने कांग्रेस सरकार पर गंभीर आरोप लगाए हैं। भाजपा प्रदेश कार्य समिति सदस्य गोटी मुकुल्ला सुरेश रेड्डी ने कहा कि केंद्र सरकार ने राज्य को 6,12,000 मीट्रिक टन यूरिया भेजा, फिर भी किसानों को यूरिया नहीं मिल पाई। सुरेश रेड्डी का आरोप है कि कांग्रेस नेता व्यापारियों से मिली भगत कर रहे हैं। यूरिया ब्लैक मार्केट में भेजा जा रहा है। किसानों की सब्सिडी वाली यूरिया बाजार में महंगे दामों पर बिक रही है। सुरेश रेड्डी ने मुख्यमंत्री और कांग्रेस विधायकों पर भी निशाना साधा। कहा कि किसानों की परेशानियों का जवाब कौन देगा? बीआरएस शासन की तरह है, अब कांग्रेस भी किसानों को निराश कर रही है। भाजपा नेता ने चेतावनी दी है कि किसानों की आंखों के आंसू देख करके भी अगर सरकार चुप रही तो जनता कांग्रेस और बीआरएस दोनों पार्टियों को सबक सिखाएगी। మనందరం కూడా గత నెల రోజుల నుంచి మన తెలంగాణ రైతన్నలు మన ప్రాంత రైతన్నలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో, వాళ్ళు ఏ విధమైనటువంటి తిండి లేక తిప్పలు లేక కన్నీరు మున్నీరై ఆధార్ కార్డులు, పాస్బుక్ జిరాక్స్లు, వాళ్ళ రుమాళ్ళు, చెప్పులు లైన్లలో పెట్టుకొని యూరియా బస్తాల కోసం పడుతున్నటువంటి కష్టాలు మనకు వర్ణాతీతంగా ఉన్నాయి. అంటే ఈ పరిస్థితి రావడానికి కారణం ఇంత దుస్థితి ఈ మధ్యకాలంలో మనం ఎక్కడైనా చూసినామా? అంటే మేము అడిగేది ఏంటంటే, ఈ పరిస్థితి రావడానికి కారణము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదని రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే గారి చిత్తశుద్ధిని నేను కూడా ప్రశ్నిస్తున్నా. మీకు ముఖ్యమంత్రి గారు చాలా దగ్గరే కదా, మీ చిత్తశుద్ధి ఎటుపోయింది? మీరు రైతు పక్షపాతి కదా, మీరు బాగా చెప్తారు కదా, మరి ఏమైంది? మీరు చేసినటువంటి మీరు ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారితో కావచ్చు, మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళతో కావచ్చు, మీరు మండల వారిగా కావచ్చు, విలేజ్ వారిగా కావచ్చు, మీరు సమీక్షా సమావేశాలు పెట్టినరా? ఎందుకు పెడతలేరు? మీ చిత్తశుద్ధి ఎటుపోయింది? అంటే రైతు అంటే మీకు అంత చిన్న చూప? మీరు ఇదంతా చేసుకుంటూ మీ కాంగ్రెస్ నాయకులు కొంతమంది బ్లాక్ మార్కెట్ చేసేటువంటి వ్యాపారస్తులతోటి దీన్ని బ్లాక్ మార్కెట్లోకి పంపించి ఇటువంటి పనికిమాలిన వ్యవహారం చేస్తూ, కొంతమంది రాజకీయ నాయకులు చేసినటువంటి ఈ బ్లాక్ మార్కెట్తో చేసి దీన్ని మొత్తం బ్లాక్ మార్కెట్ పంపించి రైతుకి ఈ పరిస్థితి తీసుకొచ్చి మీరు కాదా? అందుకే నేనేం చెప్తున్నా, మీరు చేసేదేమో ఈ పని, బ్లేమ్ చేసేదేమో మోదీ ప్రభుత్వాన్ని. అందుకే నేను మీ ముందు కొన్ని నెంబర్లు ఉంచదలుచుకున్నా. ఈ వానాకాలం ఖరీఫ్ సీజన్కి వాళ్ళు అడిగినది 6,12,000 మెట్రిక్ టన్నులు అడిగితే 6,12,000 మెట్రిక్ టన్నులు సరఫరా చేయడం జరిగింది. అందులో 4,36,000 మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు సప్లై కూడా చేసేసింది, రైతులందరికీ ఇచ్చారు. మిగతా 1,76,000 మెట్రిక్ టన్నులు స్టాక్లో ఉన్నాయి. దానికి అదనంగా కూడా 19,600 మెట్రిక్ టన్నులు కూడా ఇంకా మీకు ట్రాన్సిట్లో ఉన్నాయి. ఎందుకు సప్లై చేస్తలేరు వాళ్ళు? అదే ఏది నేను చెప్పింది ఇంతకుముందు చెప్పింది డిఏపిది, మీకు యూరియా డిఏపిది మీరు 1,85,000 మెట్రిక్ టన్నులను మీరు అడిగిండ్రు. దానికి 1,85,000 మెట్రిక్ టన్నులు మీకు ఇచ్చేస్తే 1,53,000 మెట్రిక్ టన్నులు అమ్మకానికి వెళ్ళినాయి. మిగతా ఎంతున్న స్టాక్ 32,000 మెట్రిక్ టన్నులు స్టాక్ ఉన్నది. అంటే దాంతోపాటు అదనంగా ఇంకా 10,804 మెట్రిక్ టన్నులు మీకు ఇచ్చడానికి ట్రాన్సిట్లో ఉన్నది. మళ్ళీ దానికి అదనంగా కూడా ఎన్పికేఎస్ కావచ్చు, ఎన్ఎస్పి కావచ్చు, ఇవన్నీ కూడా మీకు చిన్నగా నెంబర్ చెప్తే 7,20,000 మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు ఎన్పికేఎస్ అందజేయడం జరిగింది. ప్రస్తుతం 4,34,000 మెట్రిక్ టన్నులు అమ్మకమైనవి. ఇక మిగతా 2,86,000 మెట్రిక్ టన్నులు స్టాక్లో ఉంది. ఇప్పుడు ఎన్ఎస్పి గురించి 42,000 మెట్రిక్ టన్నులు అందజేయడం జరిగింది. 19,000 ఇప్పటి వరకు వేసారు. మిగతాదంతా నేర స్టాకే ఉంది. అంటే ఇప్పుడు యూరియా కావచ్చు, డిఏపి కావచ్చు, ఎన్పికేఎస్ కావచ్చు, ఎన్పిఎస్ కావచ్చు, ఎన్పికే కావచ్చు, ఇవన్నీ కూడా మీరు అడిగిన దానికంటే ఈ మెడ్రాస్ ఫెర్టిలైజర్ నుంచి తర్వాత మిగతా వేరే ప్లాంట్ల నుంచి కూడా మీకు కావాల్సినంత మీరు అడిగితే ప్రయత్నం చేసి తీసుకురావడానికి రెడీ ఉన్నారు, ఇచ్చిండ్రు కూడా. అయితే ప్రస్తుతం యూరియా ఇప్పుడు జరుగుతున్నటువంటి దీనికి కారణము మీరు సరైన రీతిలో ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకుంటూ సిస్టమ్ ప్రకారం ప్రాసెస్ ప్రకారం చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టుకుంటా మీరు చేస్తున్నటువంటి వ్యవహారం అందరూ కూడా ఎంత ఇబ్బందికరంగా ఉందంటే, నేను నిన్న
నేను పరామర్శకు పోయి రాగా మధ్యలో కలిస్తే నేను మాట్లాడుతుంటే వాళ్ళు ఒకరిద్దరు అంటే 2-3 చోట్ల నన్ను పట్టుకొని రైతుల గురించి మీరు మాట్లాడరా, యూరియా గురించి మీరు మాట్లాడరా, యూరియా గురించి మీరు ఇంత పడుతుంటే కష్టం పట్టించుకోరా అని కూడా నన్ను క్వశ్చన్ చేస్తున్నారు అడిగి. నేను చాలులే కదా అట్లా పోతుంటే వీళ్ళు కలిసింది కదా అని చెప్పి ఆగుతాయి. అంటే నేను ఏమంటున్నా అంటే ఎప్పుడైనా కానీ తెలంగాణకు సరిపోయేటువంటి యూరియా సప్లై కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు ఎప్పుడు అడిగినా కానీ ఎక్కడ కూడా మీకు ఇబ్బంది లేకుండా ఇచ్చారు. కానీ మీరేం చేస్తున్నారు? ముఖ్యమంత్రి గారు వచ్చేసి స్టాక్ మొత్తం ఉంది, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు, అది కృత్రిమ క్రియేట్ చేసి మిగతా వ్యాపారస్తులు బ్లాక్ మార్కెట్ చేస్తున్నారని ముఖ్యమంత్రి గారు అంటారు. మంత్రులు వచ్చేసి కేంద్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తారు. ఇదంతా ఎవరిని గందరగోళానికి గురి చేస్తున్నారు, ఎవరి న్యాయమయానికి గురి చేస్తున్నారు? మేము అడిగేది మిమ్మల్ని ఒక్కడే ప్రశ్నిస్తున్నాం ఏంటంటే, ఎమ్మెల్యే గారు దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, మీరు ఇక్కడ మన ప్రాంతానికి, మన వ్యవసాయ ఆధారిత ప్రాంతం, మీకు ముఖ్యమంత్రి గారు కూడా దగ్గరే కదా, చాలా మంది చెప్తారు మీరు ఆయన జేబులో పెట్టుకునే తిరుగుతారట. మీరు ఒకసారి మరి ఆయన దగ్గర ఎందుకు అడుగుతలేరు? మీరు స్పెషల్ కేసుగా మా దగ్గర మన వ్యవసాయ ఆధారిత ప్రాంతం, ఇంతమంది రైతులు ఉంటారు, ఇది ఆధారిత ప్రాంతం కాబట్టి దీనికోసం ఎందుకు మీరు చేస్తలేరు? మీ కృషి ఎటు పోయింది?